మారుమూల గ్రామంలో జన్మించిన ఓ వ్యక్తి ఇవాళ ఒక బిలియనీర్గా ఎదిగాడు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కూడా లేని ఆ ప్రాంతంలో స్థానిక భాషలోనే చదువుకుని జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. ఆయన పేరు లలిత్ కేస్రే. ఇతను ఆర్థికంగా ఎలా పైకొచ్చాడో ఈ వీడియోలో చూద్దాం. మధ్యప్రదేశ్లోని లెపా అనే ఊరిలో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన లలిత్ కేస్రే జేఈఈలో మంచి ర్యాంకుతో ఐఐటి బాంబేలో సీటు సంపాదించాడు. డిగ్రీ, పీజీ రెండూ అక్కడే పూర్తి చేశాడు. ముగ్గురు ఫ్లిప్కార్ట్ మాజీ ఉద్యోగులతో కలిసి దాదాపు 10 ఏళ్ల కిందట ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. గ్రో అనే ఆ కంపెనీ పేరుకు తగ్గట్లే బిజినెస్లో గ్రో అయింది. పలువురు పెట్టుబడిదారులు వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఈ ఏడాది మార్చి 31 నాటికి 4,000 కోట్లకు పైగా ఆదాయం, 1,800 కోట్లకు మించి నికర లాభం పొందింది. ఈ నెల 4 నుంచి 7 వరకు జరిగిన ఐపీఓలో ₹100 రేటు చొప్పున తన వాటాలను ఇన్వెస్టర్లకు కేటాయించింది. ఈ నెల 12న సెన్సెక్స్ నిఫ్టీలో చేరి 17వ తేదీ నాటికి ₹178.23 పెరిగింది. 4 ట్రేడింగ్ రోజుల్లోనే 78% లాభం ఆర్జించింది. దీంతో గ్రో సంస్థ మార్కెట్ విలువ 1,00,000 కోట్లను మించిపోయింది. ఈ కంపెనీలో 55.91 కోట్ల షేర్లు కలిగిన మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కేస్రే సంపద $1.12 బిలియన్ చేరింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో రాత్రికి రాత్రే బిలియనీర్ అయ్యాడు.